వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 308వ వీడియో మీ ముందుంది. ఈరోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, ఈ 3 కంట్రీస్ అని వేటికి పేరు? ఇలాంటి గ్రూప్స్ P5 కంట్రీస్ అని, E3 కంట్రీస్ అని, G7 అని ఇట్లా ఉంటాయి, గుర్తుంచుకోండి. E3 కంట్రీస్ అని మనం ఫ్రాన్స్, జర్మనీ అండ్ యునైటెడ్ కింగ్డమ్, ఈ మూడింటిని E3 కంట్రీస్ అని పేర్కొంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 2, లిథువేనియా నూతన ప్రధానమంత్రి ఎవరు? రీసెంట్గా లిథువేనియాకు మహిళ ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. ఇంగా రుగ్నియేనే, సోషల్ డెమోక్రటిక్ పార్టీ అండి, మాజీ కార్మిక నాయకురాలు. ప్రపంచంలో ఏ దేశానికైనా కొత్తగా అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఎన్నికైతే ఒక ఖచ్చితంగా మీకు బిట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు? రీసెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇవన్నీ కూడా. 2025 ఆగస్టు, తానిపర్తి చికిత ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రీడాకారిణిగా చికిత రికార్డు సృష్టించింది. మొత్తం ఇండియా వైడ్ మొదటి క్రీడాకారిణిగా ఈ ఫీట్ సాధించడం జరిగింది కాబట్టి ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4, వరల్డ్ లేక్ డే, ప్రపంచ సరస్సుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? సరస్సులకు కూడా ఒక దినోత్సవం ఉంది, గుర్తుంచుకోండి. మనకి ఆగస్ట్ 27ను మనం వరల్డ్ లేక్ డేగా జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరస్సులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో 1984 ఆగస్టు 27న వరల్డ్ లేక్ కాన్ఫరెన్స్ జపాన్లో జరిగింది. ఇది ఇంపార్టెంట్ సమాచారం అండి. 2025 థీమ్ ఏంటిదంటే లేక్స్ ద లైఫ్ ఫ్లడ్ ఆఫ్ అవర్ ప్లానెట్. క్వశ్చన్ నెంబర్ 5, భారత్పై అమెరికా విధించిన 50% టారిఫ్లు అంటే సుంకాలు ఎప్పటి నుండి అమల్లోకి వచ్చాయి? డేట్ ఇంపార్టెంట్ అండి. 2025 ఆగస్టు 27 నుండి ఈ సుంకాలు అయితే అమల్లోకి వచ్చాయి. ఇంత భారీ స్థాయిలో సుంకాలు అమెరికా భారత్ అండ్ బ్రెజిల్ మీద విధిస్తున్నది 50%. ఈ సుంకాలు వర్తించని ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయంటే మన ఇండియా నుంచి ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులను అయితే ఎగ్జామ్ చేయడం జరిగింది దీని నుంచి. క్వశ్చన్ నెంబర్ 6, 2025 ఆగస్టు 26న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేసిన 2 యుద్ధ నౌకలు ఏది? ఫ్రిగేట్ యుద్ధ నౌకలు వెరీ ఇంపార్టెంట్ అండి. హిమగిరి అండ్ ఉదయగిరి. ఈ హిమగిరి యుద్ధ నౌక ఏమో మజ్గామ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబైలో నిర్మించారు. ఉదయగిరి వచ్చేసి మనకు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ విశాఖపట్నంలో నిర్మించడం జరిగింది. వీటిని విశాఖపట్నం వద్ద అంకితం చేయడం జరిగింది నావికా దళానికి. క్వశ్చన్ నెంబర్ 7, 2025 అక్టోబర్ నవంబర్లో చెస్ ప్రపంచ కప్ ఎక్కడ నిర్వహిస్తారు? ఇది జరగబోతుంది ఇండియాలోని గోవాలో. ఈ చెస్ ప్రపంచ కప్ నిర్వహించబోతున్నారు. భారత్ 2002లో హైదరాబాదులో చివరిసారిగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. క్వశ్చన్ నెంబర్ 8, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల రూబెల్లా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని ప్రకటించింది అనేది ఇక్కడ ప్రశ్న అండి. రూబెల్లా వ్యాధిని నిర్మూలించిన దేశంగా ఒక దేశాన్ని రీసెంట్గా మనకు WHO అనౌన్స్ చేసింది. ఏదైనా వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన దేశంగా WHO అనౌన్స్ చేసింది అంటే ఖచ్చితంగా ప్రశ్నలు వస్తున్నాయి, గుర్తుంచుకోండి. రూబెల్లా అనేది కూడా ఒక డిసీజ్ అండి. దీన్ని జర్మన్ మీజిల్స్ అంటారు. దీనికి ఆన్సర్ నేపాల్ అండి. నేపాల్ రూబెల్లాను పూర్తిగా నిర్మూలించడం వల్ల WHO అనౌన్స్ చేసింది. క్వశ్చన్ నెంబర్ 9, భారత్ నేతృత్వంలో ఏర్పడిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఇటీవల చేరిన దేశం ఏది? దీని గురించి నేను గత వీడియోస్లో కూడా మీకు ఉంటుంది, మన వీడియోస్లో చూడండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఇండియా నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది. 7 పెద్ద పిల్లి జాతికి చెందిన జంతువులను ప్రొటెక్ట్ చేయడము ఈ అలయన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. దీంట్లో ఏవేవి ఉన్నాయంటే మనకి పులి, చీతా, మంచు చిరుత, సింహం, చిరుతపులి, జాగ్వార్, ఫ్యూమా. ఇవి గుర్తుంచుకోండి, ఖచ్చితంగా వస్తుంది ప్రశ్న. ఈ 7 జాతులు రక్షించడానికి ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా ఇందులో చేరిన దేశం నేపాల్ అండి. మనకి 2023 ఏప్రిల్ 9న న్యూఢిల్లీలో
దీని హెడ్ క్వార్టర్ ఉంది. 2023లో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే గ్రూపును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే 1973 ఏప్రిల్లో మనకు ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చిండ్రు. 2023 నాటికి 50 ఇయర్స్ కాబట్టి ఆ సందర్భంగా ఈ ఐబీసీఎన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక చీతా అనేది మనకు ఇండియాలో లేదండి, అంతరించిపోయింది. కానీ రీసెంట్గా మనం నమీబియా నుండి తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో వీటిని పెంచుతున్నాం. ఇక మంచు చిరుత అనేది మనకి ఇండియాలో లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాలలో కనిపిస్తుంది. స్నో లియోపార్డ్ సింహం ఏమో మనకు గుజరాత్లోని గిర్ అడవులు ఆసియా సింహాలకు చాలా ప్రసిద్ధి అండి ఈ ఏరియా. ఇక ఫ్యూమా, జాగ్వార్ అనేవి ఇవి మన దగ్గర లేవు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాలకు చెందినవి ఇవి. లాస్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి పిజి ప్రధానమంత్రి ఎవరు? రీసెంట్గా వచ్చాడండి, సితివేని లిగమామద రబుకా. ఇండియాను సందర్శించిన తొలి పిజి దేశానికి చెందిన ప్రైమ్ మినిస్టర్. 2025 ఆగస్ట్ 24 to 26 మధ్య ఈ పర్యటన సాగింది. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చిన టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి.